నేను ఒక ఇద్దరు రాజుల కథ చెప్తాను. ఈ ఇద్దరు రాజుల కథలో వారు ఏ విధంగా చేసుకున్నారు, ఆ ఇద్దరు రాజుల కథతో పాటు మన కథ కూడా ముడేసి హౌ దిస్ చాయిస్ విల్ మేక్ అస్ బెటర్. ఒక్కోసారి మనం ఎంచుకునేవి ఏ విధంగా మనల్ని కడతాయి, కూలుస్తాయి. ఎయిదర్ ఇట్ కెన్ మేక్ అస్ ఆర్ బ్రేక్ అస్. కానీ ఒక రాజు దేవుని మీద ఆనుకున్నట్లుగా మనం ఆనుకోగలిగితే అక్కడక్కడ క్రాంప్స్ వచ్చినా, బ్రేక్స్ వచ్చినా మరలా తిరిగి నుంచోడానికి అవకాశం ఉంటుంది. మరొక రాజు కంప్లీట్ గా తన మీద తను ఆధారపడి స్లిప్ అప్ అయిపోతాడు, కంప్లీట్ గా చనిపోతాడు. అఫ్ కోర్స్ దాని వెనకాల ప్రవచనాలు ఇవన్నీ ఉన్నాయి. దట్స్ అ సెకండరీ స్టోరీ. ఈరోజు 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయంలో జరిగిన ఉదంతాన్ని మీ ముందు ఉంచాలని. 2 kings and 2 choices. అప్పటికే ఇజ్రాయెల్ దేశము 2గా విభాగించబడింది. ఇది సుమారు 853 BCలో జరిగిన ఉదంతం. దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి అవుట్ ఆఫ్ ద బైబిల్. ఆ 853లో యెహోషాపాతు, మీరు బైబిల్ తీసి చదివినప్పుడు మీకు తెలుస్తుంది, తాను కొంత సంపద సంపాదించిన తర్వాత, అంటే వెన్ హీ గాట్ ద ఆనరబుల్ పొజిషన్, తను రాజు అయినప్పటికీ మరొక రాజుతో పోల్చుకున్నప్పుడు ఒక స్థాయిలోనికి నేను వచ్చాను అని అనుకున్నాడట. అప్పుడు యోధారాజు అని ఈయన, అంటే యెరూషలేమును ఆధారంగా చేసుకుని పాలించే యెహోషాపాతు పైన ఉన్న ఆహాబు దగ్గరికి విజిటింగ్కి వెళ్తాడు. వాళ్ళిద్దరూ వియంకులు కూడా. 18వ అధ్యాయం మొదట్లో ఈ భాగం మీరు చూస్తారు. నేను చాలాసార్లు ఆలోచన చేస్తా, ఎందుకని కొన్ని డీటెయిల్స్ రచయిత వ్రాస్తాడని. ఇదే సందర్భం రాజుల గ్రంథంలో ఉండినప్పటికీ కొన్ని డీటెయిల్స్ ఉండవు. 2 మార్లు ప్రస్తావిస్తాడు గ్రంథకర్త. అదేంటంటే, తను కొంత సంపాదించిన తర్వాత, తను కొంత పేరు వచ్చిన తర్వాత, తనకు కొంత ఆస్తి వచ్చిన తర్వాత వెళ్ళాలని కోరుకుంటాడట. అప్పుడు వరకు వెళ్ళడు. ఇజ్రాయేలు దేశంలో పాలిస్తున్న ఆహాబు రాజు వికెడ్ అన్నదాన్ని పేరు తీసి ఆహాబ్ పేరు రాసుకోవచ్చు ఇక డిక్షనరీలో. ఈజ్ అ కంప్లీట్లీ వికెడ్ కింగ్. అంత మంచివాడేమీ కాదు. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి, అఫ్ కోర్స్ ఇక బలులు కానీ దైవారాధనలో వేరే వ్యవహారాలన్నీ చేయడము, తర్వాత దొంగతనం బలవంతంగా ఆస్తులు లాక్కోవడం, ఇదే పని అనమాట ఆయన గారికి. యోధాను పరిపాలిస్తున్న యెహోషాపాతు మాత్రం మంచి భక్తి కలిగిన వాడు, దైవ భక్తి కలిగిన వాడు. ఏం చేయాలన్నా దేవుణ్ణి అడిగేవాడు. మొదటి 2-3 వచనాలు చూడండి ఒకసారి. ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. షోమ్రోను అనేది ఇప్పుడు తర్వాత కొత్త నిబంధనలో సమరయగా పిలువబడింది. దాని ముందు అది షోమ్రోను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదకి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. ఇజ్రాయేలు రాజైన ఆహాబు యోధా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. మరియు యెహోషాపాతు ఇజ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రండని ఆహాబును పిలుస్తాడు. యెహోషాపాతు బాగా సంపాదించిన తర్వాత 1000 మంది, పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి అక్కడికి వెళతాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళడు కదా, వెళ్ళినప్పుడు మంది మార్బలం జనాలు గిఫ్ట్స్ అవన్నీ తీసుకుని వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత బాగా ఎడ్లను పశువులను అన్నిటినీ కోయించి మంచి విందు చేశాడంట. ఎవరు? వియంకుడు. ఇంకేముంది, యెహోషాపాతు గారికి ఉత్సాహం వచ్చేసింది బాగా. ఈయన ఉత్సాహంగా ఉండడం చూసి బాగా తాగబోయించిన తర్వాత రామోత్గిలాదుని మరలా తిరిగి చేయిద్దాం రమ్మని అడుగుతాడు. రామోత్గిలాదు అనేది అదొక ప్రాంతము. ఆ ప్రాంతాన్ని సిరియా రాజు ఇజ్రాయెల్ దగ్గర నుంచి జయించి లాక్కుంటాడు. దాన్ని మరలా తిరిగి జయించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటాడు. మొత్తానికి ఈ రాజుగారు వచ్చాడు కదా కింద నుంచి, ఇప్పుడు ఆయన సైన్యం కూడా కలిస్తే బాగుంటుంది కదా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఒక్కడే ఎందుకని అని చేత ఆయన అడుగుతాడు, నువ్వు మన ఇద్దరం వెళ్దామని. మారు మాట్లాడకుండా ఈయన గారు చెప్పిన మాట వింటే చాలా విచిత్రంగా ఉండదు. అంతకాలం దూరంగా ఉన్నాడు, ఉన్నట్టుండి ఇప్పుడు అంటాడు, మొదలుగా ఎప్పుడు దేవుణ్ణి అడిగి పనిచేసేవాడు ముందు మాట ఇచ్చి తర్వాత దేవుణ్ణి అడుగుదామని. నా జనులు నీ జనులే, నేను నీ వాడని అని మాట ఇస్తాడు. అయిన తర్వాత మొత్తానికి ఏమవుతుందేమో, తెల్లారి దిగిందో మనకు తెలియదు, కానీ మీ మధ్యలో ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అని అడుగుతాడు. యెహోషాపాతు మంచివాడే, నాలాగా మీలాగా చాలా మంచివాడు, చాలా భక్తిపరుడు, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. బట్
విత్ ఎ స్మాల్ వీక్నెస్. పొగడ్తకి పడిపోయి ఉంటాడు, లేకపోతే ఆహాబు చేసిన విందుకు పడిపోయాడు, లేకపోతే మరొక దానికి పడ్డాడు, మనకు తెలియదు. ఒక నిర్ణయం చేశాడు ఆహాబుతో కలిసి, సరే నీతో కలిసి యుద్ధం చేస్తాను. మనం అండి గొప్పవాళ్ళమేనండి బాబు, మనందరం గొప్పవాళ్ళమే. అవసరమే చెడ్డది, అవసరమే దొంగతనం చేపిస్తుంది, అవసరమే అబద్ధం ఆడేస్తుంది, అచ్చేసే మోసం చేసేటట్లుగా చేస్తుంది. మనుషులు మంచివాడే, సిచ్యువేషనే బ్యాడ్. యెహోషాపాతు చాలా భక్తిపరుడు, ఏ మాత్రం సందేహం లేదు. ఆ తర్వాత 19వ అధ్యాయం తిరిగి వెళ్ళిన తర్వాత యెరూషలేము పారిపోయి యుద్ధంలో ఓడిపోయి బతుకు జీవుడాన పారిపోతే యెహోవాకు యుద్ధం సమయంలో ప్రార్థన చేస్తాడు, దేవుడా నన్ను కాపాడని. కాపాడమంటే దేవుడు అక్కడ కాపాడితే తిరిగి యెరూషలేము పారిపోయి వస్తే అప్పుడు మరి ఒక ప్రవక్త వెళ్ళి, నీకేమొచ్చింది, నువ్వు ముందే చేయాలి కదా, నువ్వు ముందే అడగాలి కదా, నువ్వు ముందే అంటే అప్పుడు వింటాడు, విని పశ్చాత్తాపడతాడు. హీఈస్ అ వండర్ఫుల్ గాయ్. కానీ తన ఒక వీక్ మూమెంట్లో చేసుకున్న చాయిస్ ఏదైతే ఉందో, తనకి ఆస్తి నష్టము, అలాగే తన ప్రాణం మీదకి రావడం, తన జనాలను తను కోల్పోవడం జరుగుతుంది. మంచి వాళ్ళమే కానీ అండి అప్పుడప్పుడు నిర్ణయాలు విచిత్రంగా ఉంటాయండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కదా. వీ హ్యావ్ ఎ స్టోరీ బికాస్ ద చాయిసెస్ వి మేడ్. పూర్వాశ్రమంలో ఎప్పుడో ఒక నిర్ణయం చేసాం, యెహోషాపాతులాగా మంచిగా అన్నీ బాగున్నప్పుడు ఎక్కడో ఒక మాట ఇచ్చాం, చేయగలమని బలంతో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, మన దగ్గర అన్నీ అనుకూలంగా కనపడినప్పుడు నేను చేయగలను అన్న ఉద్దేశంతో ఎక్కడో ఒక దాన్ని నిర్ణయం చేసాం. కాలం గడిచిన తర్వాత మన వీక్ స్పాట్లో నుంచి మనం బయటపడలేక గెలాగెలా కట్టుకుంటూ ఉంటాం. మంచి వాళ్ళమే కానీ కొన్ని మార్లు మనకున్న అవకాశాన్ని మర్చిపోయి, దేవుడు మనకిచ్చిన నింపుదల లేదు ప్రశాంతత, మనకిచ్చిన సాఫ్ట్ డేస్ని మనం వాటిని అడ్వాంటేజ్గా తీసుకుని దేవుని అడగకుండా, ప్రార్థన చేయకుండా, లేదు అసలు దానిలోని లోతుపాతులు తెలుసుకోకుండా, ఆలోచన లేకుండా చేసే నిర్ణయాలు ఉన్నాయి చూసారా, ఆ తర్వాత మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదు ఫ్యామిలీలో మీరు చేసే నిర్ణయాలు కావచ్చు, పిల్లల విషయంలో మనం చేసుకునే నిర్ణయాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అఫ్ కోర్స్ అన్నీ మనకి ముందున ఏం జరుగుతుందో మనకి తెలీదు. ఈ రోజున మనకి ఏది బాగా కనబడితే, ఏది అనువుగా కనబడితే, ఏది సులువుగా కనబడితే దాన్ని మనం ఎంచుకుంటాం తప్ప ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే, ఐ క్యాన్ సే ఎస్ ఆర్ నో. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మీ నిర్ణయానికి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఈ నిర్ణయానికి భాగస్వామి ఎవరు, పార్ట్నర్ ఎవరు? ఆహాబు. మీరు నిర్ణయంలోనికి వచ్చేటప్పుడు నేను మీకు చెప్పేది, అడిగేది ఏంటంటే, మీరు ఒక నిర్ణయం చేసుకునే ముందు ఆ నిర్ణయం మీరు ఎవరితో కలిసి చేస్తున్నారు. ఆహాబు లాంటి దైవక భయము లేనివాడు దుర్మార్గుడితో కలిసి చేసినట్లయితే ఒక మంచి నిర్ణయం ఎలా వస్తుందని యెహోషాపాతు అనుకున్నాడు. అసలు ఆయన గురించి తెలియకనా, ఆలోచన లేదా? యెహోషాపాతుకి ఆ మాత్రం తెలీదా? యెహోషాపాతుకు వేగులు వాళ్ళు లేరా? సైనిక బలగం లేదా? తాను రాజు కాదా? అయినప్పటికీ మనిషికి ఉన్న బలహీనత చూడండి. తన దగ్గర అంగబలము, అర్ధబలము, తన దగ్గర ఒక రాజ్యము ఉన్నా కానీ తను రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు, పొమ్మంటే పోయేవాళ్ళు ఉన్నారు, ఒక ఆజ్ఞ ఇస్తే చంపగలిగిన శక్తిమంతులు ఉన్నా కూడా దేవుడంటే ఏ మాత్రం గౌరవం లేని, భయం లేని ఒక వ్యక్తితో కలిసి నిర్ణయం చేసినప్పుడు, ఇన్ దిస్ స్టోరీ, ఇన్ యువర్ స్టోరీ, మీరు ఎవరితో కలిసి నిర్ణయం చేస్తున్నారు? మీరు నిర్ణయం చేసేటప్పుడు మీ భాగస్వామి ఎవరు? అన్ని పార్ట్నర్షిప్స్ తెలివని కావు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మనం అనుకుంటే మనకంతా తెలుసని మనం చేసుకునే నిర్ణయాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, కంప్లీట్గా నమ్మకంతో చేస్తాం. కానీ ఏదో ఒక రోజున ఆ నమ్మకం, ఆ విశ్వాసం షాటర్ అయిపోతుంది, పగిలిపోతుంది. అప్పుడు ఏమవుతాం? మనం చేసుకునే నిర్ణయము చేసేటప్పుడు కంప్లీట్ నమ్మకంతో చేస్తాము, అది కదిలిపోయినప్పుడు నష్టపోయేది కూడా మనమే. యెహోషాపాతులుగా పూర్తి నమ్మకంతో చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు ఏడి? ఆ నిర్ణయంలో దేవుడు ఎక్కడున్నాడు? ఆహాబుకు మాట ఇస్తున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నువ్వు విందును అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీకు శాంతము, ప్రశాంతము ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు ఎక్కడున్నాడు? హీఈస్ దేర్. కానీ నువ్వు గుర్తించాలి కదా. అప్పుడు అహం ఉంటుంది, బలం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, స్నేహితులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, నేను చేయగలని నమ్ముతావు. కానీ అది వీగిపోయిన రోజున, ఎవరు పట్టించుకున్న రోజున, మనసాన పడ్డ రోజున కానీ అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కారణం ఏంటంటే, యు ఆర్ ఎ గుడ్ మ్యాన్, యు హ్యావ్ ఎ గుడ్ స్టోరీ, బట్
ద చాయిసెస్ యు మేడ్ వితౌట్ గాడ్. మీరు చేసుకునే నిర్ణయానికి, మనం చేసుకునే నిర్ణయానికి ఒక లూప్ హోల్ కావాలి. మనకు మనం సర్ది చెప్పుకోవడానికి లేదు, బలా నువ్వు మంచి నిర్ణయం చేసావు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు మంచి నువ్వు ఏం తప్పు చేయలేదని మనకు మనం చెప్పుకోవడానికి మనకు లూప్ హోల్ కావాలి. అందుకని నెససరీ ఈవిల్ అని ఒక పెద్ద గ్లోరియస్ టైటిల్ ఒకటి పెట్టి విశ్వాసులు మాట్లాడుతుంటే అప్పుడప్పుడు విచిత్రంగా ఉంటుంది నాకు. ఏంటి నెససరీ ఈవిల్? పౌలు రాస్తూ అంటాడు కదా, మీలో మరొక నియమము ఉండకూడదు, నాలో మరొక నియమం ఉంది, నన్ను పాడు చేస్తుంది, అందుకని నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు రోమపత్రిక రాస్తాను, నాలో ఉన్న నియమమును నేను జయిస్తూ ముందుకు వెళ్తాను. ఏంటా నియమము? పాపమే. తను ఇబ్బంది పెడుతుంది ఆలోచనలోనో శరీరంలోనో, ఎక్కడ మనకు తెలియదు. ఆ నియమము మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి నెససరీ ఈవిల్ అని చెప్పి ఒక గ్లోరియస్ టైటిల్ దగ్గర ఇచ్చి యెహోషాపాతులుగా నిర్ణయం చేసుకుని ముందుకు వెళితే చివరికి యుద్ధంలో దేవుడా నన్ను కాపాడనే పారిపోయినట్లు మీరు కూడా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ భాగస్వామి ఎవరు? ఆహాబు, ఆ వండర్ఫుల్ క్యారెక్టర్. నాశనానికి దగ్గరదారి ఎత్తుక్కున్నాడు అయ్యగారు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చూస్తాం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఒకవేళ ఉంటే 5 తరముల వరకు నేను శపిస్తానంటాడు. తల్లిదండ్రుల పాపమును 5 తరాల వరకు క్యారీ చేస్తారని చెప్తాడు. మీరు వెళ్ళి 20వ అధ్యాయంలో చదువుకో. అందుకనే యెషయా, ఇర్మియా ఇలాంటి గొప్ప ప్రవక్తలు ప్రార్థన చేసినప్పుడు మా తల్లిదండ్రుల పాపమును క్షమించు, మా పాపమును క్షమించు, మా దేశవాసుల పాపమును క్షమించు, మా పిల్లల పాపమును క్షమించు అని పర్టికులర్గా అడుగుతారు. కారణం ఏంటో తెలుసా? అది 20వ అధ్యాయంలో ఉన్న భాగమే. ఈ ఆహాబు అసలు దేవుడి భయం ఏమీ ఉండదు. ఈయనకి ఎంతసేపు ఏంటంటే డబ్బు, అధికారము, పలుకుబడి, వ్యవహారం బాగుంది. మొత్తానికి యెహోషాపాతుని ఎలా లైన్లో తీసుకోవాలో ఆయనకి బాగా తెలుసు. యెహోషాపాతుకి తెలియని వీక్నెస్ ఆహాబుకు తెలుసు యెహోషాపాతు గురించి. అదేంటి? పొగిడితేనో, బాగా భోజనం పెడితేనో, లేకపోతే కాస్త హడావుడి చేస్తే యెహోషాపాతు మాట వింటాడు. హీ స్టడీడ్ ఆన్ హిమ్. యెహోషాపాతు వర్కౌట్ చేయలేదు, కానీ ఆహాబు మాత్రం యెహోషాపాతు గురించి వర్క్ చేశాడు. మొత్తానికి అయింది. తెల్లారిన తర్వాత అంటాడు యెహోషాపాతు, ఎవరన్నా ఉన్నారా? దేవుని మాటను విచారణ చేయాలి, యుద్ధం వెళ్ళాలా లేదో అడగాలి, ఎవరన్నా ఉన్నారా? 5 నుంచి 8 వచనాలు, ఆ తర్వాత 17 కూడా. ఇజ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మారుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించినని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనం అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాడు. ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇవ్లు కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా యెహోషాపాతు రాజు, అలాగనవద్దు, ఆయన కానీ పిలవనంపించండి అని చెప్తాడు. 400 మంది ప్రవక్తలుగా పిలువబడే భజన పరులను పిలిచాడు. అప్పుడు ఏంటంటే ఆహాబు గారు ఏ లైన్ చెప్తే ఆయన ఆ లైన్ చెప్తారు అనమాట. ఈయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఈ మధ్య పాపం విశ్వాసులు కూడా చాలామంది వారికి కావాల్సిన వాక్యాలను చెప్పేవారే మంచి పాస్టర్ గారులు అంటున్నారు. చాలా సంతోషం. కొంచెం గట్టిగాను లేకపోతే ఉన్నదన్నట్టుగా చెప్తే మాత్రం ఆ సంఘాలు పెద్దగా పెరగట్లేదంట. అయినా పర్లేదు. యెహోషాపాతు పొరపాటు చేసిన దైవికమైన వాడండి. వెంటనే గ్రహించాడు, ఈ భజన బృందం తప్ప నీ దగ్గర ఇంకెవరో లేరా? ఉన్నాడు, ఒక్కడున్నాడు. ఇజ్రాయేలు దేశం మొత్తాన్ని నో అని చెప్పగలిగిన ప్రవక్త ఒక్కడున్నాడట. వావ్, వాట్ ఏ గాయ్ హీ ఈస్. ఐ క్యాంట్ ఇమాజిన్ హౌ మచ్ హీ వెంట్ త్రూ. నిజాన్ని చెప్పడం అంత తేలిక కాదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు నో ఇట్. నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. నిజం చెప్పాలి అంటే ఎదుటి వాళ్ళ నుంచి వస్తుందాన్ని ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఉండాలి. నిజాన్ని నిర్భయంగా ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో, ప్రకటించిన తరువాత, చెప్పిన తర్వాత వచ్చే ఆ ప్రెషర్ ఉంటుంది చూసారా, తన మీదను, ఫైనాన్షియల్గాను, కుటుంబం మీదను, లేకపోతే ఆధ్యాత్మిక పోరాటం ఉంటుంది చూసారా, వెనక నుంచి 4 వైపుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు, నమ్మకే బద్దనని పిండుతూ ఉంటారు చూసారా సొసైటీలో, దాన్ని తట్టుకోగలిగిన నిబద్ధత ఉండాలి. నిజాన్ని చెప్పడం తేలిక, చెప్పిన నిజం మీద నిలబడటం కష్టం. ఒక రోజున యోహాన్ గారిని అడిగారు, ఆయన వయసు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ అప్పుడు సత్యం అంటే ఏంటండి? యోహాన్ గారికి చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. పైగా అడిగిందేమో ఫిలాసఫర్ లాయే. మనీ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ద ట్రూత్. మనం అనుకునే సత్యం ఎప్పుడు స్థిరంగా ఉండదు.
అంతే కదా. భారతదేశంలో ఒక పక్కన డ్రైవ్ చేస్తాం, అమెరికా వెళ్తే ఇంకో పక్కన డ్రైవ్ చేస్తాం, రెండూ సత్యాలే. ఇక్కడ కొన్ని ఇల్లీగల్ అయినవి మరొక దేశంలో లీగల్, దట్స్ ఆల్సో ట్రూ. యోహాను బాగా ఆలోచన చేసి యువర్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రాంగ్ అన్నాడు. అంతే. సత్యము అంటే ఏంటని కాదు, సత్యము అంటే ఎవరు అంటే బాగుంటుంది. అందుకనే నేనే సత్యము అని యోహాను సువార్తలో ప్రభువారు చెప్పిన మాటను రాస్తాడు. సత్యమును ప్రకటించడం తేలిక, కానీ ఆ సత్యము మీద నిలబడటం కష్టం. నేడు క్రైస్తవ్యంలో కొంతమందిలో లోపిస్తుంది ఏంటంటే, సత్యమైన క్రీస్తుని నమ్ముతున్నారు కానీ ఆ సత్యం మీద నిలబడటం అందరికీ అన్ని సందర్భాల్లో చేత కావట్లేదు. నా నుంచి మీ దాకా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దట్స్ అవర్ వీక్ స్పాట్. నేను స్ట్రగుల్ అవుతున్నాను, అలాగే మీరు కూడా. అందుకనే కదా పరిశుద్ధాత్ముడు మనకి తోడుగుండి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఉన్నాడో ఒక్కడున్నాడండి, కానీ ఆయన చెప్పింది ఏ రోజున నాకు సరిగ్గా చెప్పడు, అన్ని అడ్డదిడ్డంగా అని చెప్తాడు. అంటే నువ్వు అనుకునేది చెప్తే ప్రవచనమా? దేవుడు చెప్పింది మాత్రం ప్రవచనం కాదా? అసలు ప్రవచనం అంటే ఏమనుకుంటున్నారు మీరు? చాలామందికి అసలు ప్రవచనం అంటే ఏంటో తెలియదు. దట్స్ ట్రూ. ప్రవచనం అంటే రేపేం జరగబోతుందో చెబితే అది ప్రవచనం అనుకుంటున్నారు. కానీ ప్రవచనంలో ఆ భాగం అన్నిటికంటే చివర ఉంటుంది. మీరు ప్రవక్తల గ్రంథాల్లో కానీ కొత్త నిబంధనలో కానీ ప్రవచనం అంటే ఏంటో చదవండి. ప్రవచనం అంటే ఏంటి? మొట్టమొదటిగా ప్రతి ప్రవచనంలోనూ దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని తెలియజేస్తుంది. ఆయనే మొట్టమొదటి ఆజ్ఞించాడు కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అది ప్రవచనంలో కూడా వినబడాలి. దేవుడే సార్వభౌమ అధికారి, అది తెలుస్తుంది. రెండవది, ఆయన మనకి ఏం చెప్తున్నాడో, నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ తప్పు ఉంది, నువ్వు మారవలసింది ఇది. 2, నువ్వు మారితే ఏమొస్తుంది? 3, మారకపోతే ఏం జరుగుతుంది? 4. అంతేగాని ఏం జరుగుతుందో, రేపేమొస్తుందో, ఎల్లుండే వస్తుందో, వచ్చే సంవత్సరం ఏమొస్తుందో తెలుసుకునేది ప్రవచనం కాదు. దట్ ఈస్ ద లీస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం ప్రవచనం యొక్క రంగు, రుచి, వాసన 3 మార్చేస్తున్నాను. మార్చబోకండి అట్లాగా. ప్రవచనం ఇవ్వబడిన ఉద్దేశం వేరు. నేను ఎన్నో మార్లు చెప్తూ ఉంటాను కాలేజీలో స్టూడెంట్స్కి, బయట కూడా. ప్రసంగం కూడా ప్రవచనంలో భాగమే. ఎందుకంటే ప్రసంగంలో ఈ 4 ఉంటాయి. ఎవరు లేరా? ఒక్కడున్నాడు. యెహోషాపాతు, రప్పించండి బాబు మహాప్రభు, నిన్నటి నుంచి నాకు మనసులో లేదు, నేను మీకు ఓకే చెప్పాను. ఆయన ఉద్దేశం ఏంటంటే కాదు అంటే ఈయన మాట వింటాడని. ఈయన ఎందుకు వింటాడు? వెళ్దామని నిర్ణయించుకున్నప్పుడు మేకా కబురు పంపుతారు. ఆ స్టోరీ ఎంత చదివే సమయం లేదు, కానీ మేకాకి కబురు పంపడానికి తీసుకువెళ్ళిన వాడు బతిమలాడతాడు, పాస్టర్ గారు వాళ్ళు ఏదో ఒకటి చావనండి, మనకి ఎందుకు, మీరు కూడా అనండి. సరే, మేక ఆయన గారు బాధ విని వచ్చిన తర్వాత, నేను రామోత్ గిలాద్ మీదకి వెళుదునా అని అడుగుతాడు. అడిగితే ఈయన సెటారికల్, నువ్వు వెళ్తే బాగా గెలుస్తావు, వెళ్ళాడు. మీరు చదవండి అక్కడ. అప్పుడు ఆహాబ్ అంటాడు, ఇందుకనే కదా నీకు నాకు గొడవ వచ్చేది, ఎంత వెటకారంగా మాట్లాడతావు, వంకరగా మాట్లాడతావు, ఉన్నట్టుగా చెప్పమంటే అప్పుడు చెప్తాడు, నువ్వు వెళ్తావు కానీ తిరిగి రావు. అక్కడ పక్కన ఉన్న 400 ప్రవక్తల మీద అధిపతిగా ఉన్నవాడు వచ్చి చెంప మీద చెళ్ళను కొడతాడు ఈ మేక. ఇందాక నేను అన్నాను కదా, సత్యం ప్రకటించడం తేలిక, దాన్ని ఎదుర్కోవడం కష్టం. అవమానం, నష్టం, కష్టం. మీ భక్తి చేస్తున్నప్పుడు ఈ భక్తులు మీకు అన్నీ ఎదురవుతున్నాయి కదా, దేవుడు చూస్తా ఊరుకుంటాడే ఏంటి చెప్పండి? మీరు సత్యం కోసం నిలబడినప్పుడు, అంటే ఎవరు అనుకున్నాం? ఇప్పుడు మనం సత్యం అంటే ఎవరు అనుకున్నాం? యేసే సత్యము, నేనే సత్యము అన్నప్పుడు హీ ఈజ్ ద ట్రూత్. నౌ యు ఆర్ స్టాండింగ్ ఫర్ ద ట్రూత్. దట్ మీన్స్ దట్ యు ఆర్ స్టాండింగ్ ఫర్ యువర్ లార్డ్. నువ్వు నీ యేసు కొరకు, నువ్వు ప్రభువు కొరకు నిలబడుతూ ఉన్నప్పుడు ఆయన చూసి చూడనట్టుగా వదిలేస్తాడా? ఒక రోజున బాధపడుతూ అంటే ఆయన వెనక తిరిగే వాళ్ళకి ఆయన ఒక మాట ఇచ్చాడు, మీరు ఒక ఊరు వెళ్ళండి, ఆ ఊళ్ళో మిమ్మల్ని రిసీవ్ చేసుకోకపోతే, మిమ్మల్ని ఇబ్బంది పెడితే కాళ్ళు దులిపొచ్చేయండి, వాళ్ళ సంగతి నేను తెలుస్తాను అన్నాడు. దట్స్ ద లార్డ్. ఆ తర్వాత జైలుకి వెళ్తాడు మేక. వెళ్ళినప్పుడు ఆహాబు చెప్తాడు, చావకుండా బతకడానికి కావాల్సినంత భోజనమే పెట్టండి, ఎక్కువ పెట్టబాకండి అంటాడు. ఆకలితో అలమటించవలసి వస్తుంది, వస్త్రలేమి, నిద్రలేమి, అసహనము ఇవన్నీ ఎదురవుతాయి. మేక జైల్లోనే ఉంటాడు, కానీ జైల్లోకి వెళ్తూ కూడా అంటాడు, నువ్వు ఎన్నన్నా చేయి, నువ్వు మాత్రం తిరిగి రావు. యుద్ధానికి వెళ్తారు. ఆహాబు ఎంత వర్క్ చేశాడంటే, యెహోషాపాతుని నువ్వు మాత్రం రాజవస్త్రాల్లో ఉండు, నువ్వు రాజుగానే యుద్ధంలోకి రా, నేను మాత్రం మరి మారు వేషం వేసుకుని వస్తానని మారు వేషం వేసుకుని యుద్ధంలోకి వెళ్తాడు సిరియా రాజు మీదకి. ఇద్దరు యుద్ధంలోకి వెళ్తారు.
ఇంతకీ ఈ రాజుగా ఉన్న యెహోషాపాతును చూసి ఈయనే ఆహాబు అనుకుని ఆయన వెంట పడతారు సిరియా సైన్యం. సిరియా రాజు చెప్తాడు, ఆహాబు రాజుగా కనపడిన వ్యక్తే మీ ఫోకస్ అని అక్కడ ఉన్న సైన్యాధిపతులకు అందరూ చెప్తారు. మొత్తం ఉన్న సైన్యాధిపతులు అందరూ ఆయన వెనకాల పడుతూ ఉంటారు. దీంతో ఈయన వెనకాల పరిగెడతా యుద్ధం నుంచి పారిపోతూ ప్రభువా నన్ను కాపాడమని యెహోషాపాతు ప్రార్థన చేస్తే అక్కడ ఉంటుంది దేవుడు కల్పించుకుంటాడు. అక్కడ మారు వేషం వేసుకుని యుద్ధంలోకి వెళ్ళి నక్కి యుద్ధం చేస్తూ ఉండగా గురి చూడకే ఒక వ్యక్తి బాణం వదిలితే అది వెళ్ళి ఆహాబుకి గుర్చుకొని రాత్రల్లే అదే రథంలో ఉండి తెల్లారేపాటికి బ్లీడ్ అవుట్ అయి చనిపోతాడు. 2 చాయిసెస్ ఉన్నాయి మీ ముందు. కన్నింగా ఆహాబులాగా ఉంటారా, యెహోషాపాతులాగా తప్పు తెలుసుకుని దేవుని దగ్గరికి వెనక్కి తిరిగి వస్తారా? ఇంతకు మించి వేరే ఆప్షన్స్ ఏం లేవు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్ ఆన్ యువర్ టేబుల్. వంకర టెంకర్గా మాట్లాడడానికి, వంకర టెంకర్గా ఇంకొక ఆప్షన్ ఇవ్వడానికి ఇది దేవుని సన్నిధి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే 2 ఆప్షన్స్, ఎయిదర్ యూ విత్ మీ ఆర్ వితౌట్ మీ, దట్స్ ఇట్. నువ్వు నాతో ఉండు లేదా నేను లేకుండా ఉండు, అంతే. ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంత మరి యెహోషాపాతుని మోసం చేసినట్టు మనల్ని మోసం చేసిన బయట వాళ్ళు ఉన్నా ఏమీ లేకుండా గురి చూడకుండా బాణం వదిలితే పోయేవాళ్ళు కోకొల్లగా ఉన్నారు బయట. ఆ గుంపులో మీరు చేరకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆన్ ద వీక్ టైం మనం నిర్ణయాలు చేస్తాం, అక్కడతో అది అయిపోలేదు. దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసా? మన గతంలో చేసిన నిర్ణయాల తాలూకా నష్టాన్ని మనం ఒప్పుకుంటే మన రేపటి రోజున మన దగ్గరికి రాకుండా చేయగలిగిన వాడు ఆయన. హీ హ్యాస్ దట్ పవర్. మీరు నమ్మినట్లయితే, మీరు చేసిన నిర్ణయము తప్పుగా దైవికంగా లేకపోయినా మనము ఒప్పుకుంటే, మీరు ఒప్పుకుంటే రేపటి రోజునది మీకు నష్టం కాకుండా కొద్దిపాటిగా అంటూ ఉండగా స్లిప్ అప్ అయిపోయిందని అలా దేవుడు తప్పించగలిగిన సమర్థుడు. రెండవది, దేవుడు ఏం చేయగలడంటే జరిగిపోయిన దాన్ని కూడా బాగు చేయగలడు, జరగవలసిన దాన్ని కూడా బాగు చేయగలడు. హీ హ్యాస్ దట్ కమాండ్. ఎందుకని? సమయంలో మనం ఉన్నాం, సమయాతీతుడు ఆయన కదా, ఆయన ఏదైనా చేయగలడు. యెహోషాపాతులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే దేవుని మాటను విన్నాడు. మీకా చెప్పిన మాటని మనసులో పెట్టుకున్నాడు. వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో పడి ఏడ్చి, అందుకని యెహోషాపాతు దైవికమైన రాజుగా అనేక సంవత్సరాలు ఉన్నాడు. తన కుటుంబము దావీదు చిగురుగా నిలవబడింది. ఆ తర్వాత ఆ చిగురు నుంచి మనకి ప్రభువు రావటం, ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. కానీ ఆహాబు కుటుంబం ఆ రోజు అక్కడతో ముగించబడింది. హీ లాస్ట్ ఇట్. వాట్ చాయిస్ యూ వాంట్ టు మేక్ ఇన్ యువర్ లైఫ్? మీరు చేసిన బలహీనమైన సమయంలో ఉన్న వాటిని అలాగే సర్ది చెప్పుకుంటూ, దాన్ని మీరు ఏం పర్లేదు నెససరీ ఇవులని కప్పిపుచ్చుకుంటూ ముందుకు వెళితే నష్టం మీతో పాటు మీ కుటుంబానికి కూడా ఉంటుంది, మీ పిల్లలకి లేదు, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి కూడా ఉండే అవకాశం ఉంది. కొంతమంది గొప్పలండి బాబు, వాళ్ళు మునుగుతూ చుట్టుపక్కల కూడా ముంచుతారు. అట్లాంటి నిర్ణయాలు చేస్తారు. ఇంట్లో ఒకళ్ళు అప్పు చేస్తారు, 10 మంది సఫర్ అవుతారు కాదా? అది ఒకళ్ళు మునిగితే నలుగురిని ముంచడమే కదా. ఒకళ్ళు తప్పు చేస్తారు, కదిమ అందరూ సఫర్ అవుతారు. అలా చేయొద్దు. ఒకవేళ జరిగిన, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ అండ్ టైమ్ టు కమ్ టు ద లార్డ్ అండ్ సే సారీ. హౌ బిగ్ ఇట్ ఈస్. నేను తప్పు చేశాను, యెహోషాపాతులాగా మంచివాడిని అయినప్పటికీ, దైవికంగా ఉండినప్పటికీ ఒక వీక్ మూమెంట్లో నేను తప్పు నిర్ణయం చేసుకున్నాను, ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే దేవుడు క్షమించడానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఈజ్ ఆల్వేస్ దేర్. ఆహాబులాగా గర్వంతులు కావద్దు. మీకున్న దాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి, లేదు మీరున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి, డు నాట్ మిస్ ద మార్క్.